మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మీ ఎద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను కృపతో దేవుడు జ్ఞాపకం చేసుకొని ఊపిరిని, జీవాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి తన కృపలో మనలందరినీ భద్రపరిచి ఆయన మాటలు వినగలిగే భాగ్యం మనందరికి ఇచ్చినందుకు మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో పరలోకమందున్న మన తండ్రి అయిన దేవుడి పాదాల దగ్గర ఈ కృతజ్ఞత స్తుతులు సమర్పించుకుంటూ ఈ దినం మన ఆత్మలకు ఆహారముగా మన హృదయాలు వెలిగించాలనుకున్న దేవుని మాటల చేత మన హృదయాలు వెలిగిద్దాం. దేవుని పిల్లలు ఒకసారి మనం చూడగలిగితే 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన మాట మనం చూడగలిగితే, దేవుని పిల్లరా, యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచునని రాయబడింది. దేవుని పిల్లలు అంటే దేవుడైన యెహోవా అంట కృపను అనుగ్రహిస్తాడంట, సత్య స్వభావం మనకు అగపరుస్తాడు అన్నాడు. అగపరచడం అంటే మీరు చూస్తారు అని దేవుని పిల్లరా. కనుక మన దేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా మొట్టమొదటిగా యెహోవా మనకేమనుగ్రహించి కృపను అనుగ్రహించాలి. మన దేశం మీద సత్య స్వభావమును అనుగ్రహించి అగపరచునట్టు మనం ఈ దినం దేవుని పిల్లరా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రి, మా దేశమును కృపతో జ్ఞాపకం చేసుకోను ఆయన. అయ్యా, నీ కృపను మా దేశం మీద మీరు కుమ్మరించమని అడుగుతున్నాం అయ్యా. సత్య స్వభావం మాకు అగపరచమని అడుగుతున్నాము నా తండ్రి నాయన. అయ్యా, ఇదిగో నా తండ్రి, నీ కృపను మా మీద కుమ్మరింపబడాలంటే నాయనా నీ మాటలకు తలొంచే వారిమై ఉండాలయ్యా. నీ మాటల ప్రకారం మేము నడిచేవారిమై ఉండాలి తండ్రి. అట్ట తల వంచే భాగ్యము, నడిచే భాగ్యం మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డకి మీరు అగపరచమని, నీ కృపను పొందే భాగ్యం మాకు ఇమ్మని అడుగుతూ నా తండ్రి నాయనా. ఇదిగో నా తండ్రి, ఎంతమంది అయితే ఈ ఉదయకాలం నీ మాటలు చూస్తున్నారు తండ్రి, వారి కుటుంబాల్లో మంచి ఆరోగ్యమును దయచేనైనా, వాళ్ళ రాకపోకల్లో ఆరోగ్యములో నా తండ్రి నైనా నీ కృపని, నీ దయను కుమ్మరించిన తండ్రి నైనా సాయంత్రం నీ బిడ్డలు క్షేమంగా గృహానికి చేర్చి నేను ఆరాధించే భాగ్యం అనుకుని సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.